खण्डं चान्द्रमसंवतं समनिशं काञ्चीपुरे खेलनं कालायश्छवितस्करीं तनुरुचिं कर्णे जपे लोचने तारुण्योष्मनखं पचं स्तनभरं जङ्घास्पृशं कुन्तलम् भाग्यं देशिकसञ्चितं मम कदा सम्पादयेदम्बिके। खण्डं चान्द्रमसं वतंसम् अनिशं काञ्चीपुरे खेलनं कालायः छवि तस्करीं तनुरुचिं कर्णे जपे लोचने तारुण्य उष्म नखं पचं स्तनभरं जङ्घास्पृशं कुन्तलं भाग्यं देशिकसञ्चितं मम कदा सम्पादयेत् अंबिके। ఏ తల్లి బాలచంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించి ఉన్నదో, ఏ తల్లి కాంచీపురంలో ఎల్లప్పుడూ దివ్యలీలలతో విహరిస్తున్నదో, ఏ తల్లి శరీరకాంతి బాగా సానపెట్టిన నల్లటి ఇనుము యొక్క ప్రకాశాన్ని సైతం దొంగలించేలా శ్యామవర్ణంతో నిగనిగలాడుతున్నదో, ఏ తల్లి సుదీర్ఘమైన కన్నులు చెవుల వరకు సాగి రహస్యాలు చెబుతున్నాయా అన్నట్లు సొగసుగా ఉన్నాయో, ఏ తల్లి యవ్వన తేజస్సుతో కూడిన నిండు వక్షోజాల వైభవం పరమశివుని గోళ్ల గర్వాన్ని సైతం అణచివేస్తోందో, ఏ తల్లి సుదీర్ఘమైన నల్లటి కేశపాశములు మోకాళ్ల కింద వరకు వేళ్లాడుతూ తాకుతున్నాయో, అటువంటి సద్గురు రక్షితమైన కామాక్షీదేవి దివ్యమంగళ స్వరూపం నా పూర్వజన్మ సుకృతంగా నా కళ్ళెదుట ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో కదా. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. खण्डं चान्द्रमसंवतं समनिशं काञ्चीपुरे खेलनं कालायश्छवितस्करीं तनुरुचिं कर्णे जपे लोचने तारुण्योष्मनखं पचं स्तनभरं जङ्घास्पृशं कुन्तलम् भाग्यं देशिकसञ्चितं मम कदा सम्पादयेदम्बिके।